కందుకూరు చూశారు కదా, మీరు గగ్గోలు పెట్టేశారు. బాధితులను అసలు పట్టించుకోలేదు, ఏం లేదు. 10 ఎకరాల భూమి ఇచ్చారు, 23 లక్షల రూపాయల కంపెన్సేషన్ ఇచ్చారు. ఇంకా వారికి అన్ని విధాలా ఆదుకుంటామనే హామీ కూడా ఇచ్చేశారు. అండ్ దీన్ని రాజకీయం చేయొద్దని వార్నింగ్ కూడా ఇచ్చారు హోంమంత్రి గారు. చూశారు కదా ఇదంతా. ముఖ్యంగా ఘటన అక్టోబర్ 4వ తారీఖున జరిగితే ఇన్ని రోజులకి మొద్దు నిద్రపోతా ఈ ప్రభుత్వము మేము అందరం కూడా ఎవరైతే కాపు సంఘాలు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నామో మొదటి నుంచి కాపు సంఘాలు తీసుకొచ్చినటువంటి ఒత్తిడితో ఇప్పటికైనా కళ్ళు తెరిచింది ఈ ప్రభుత్వం. అది కూడా అరాకొర పరిహారాన్ని అందిస్తూ చేతులు దులుపుకునేటువంటి ప్రక్రియకి తెరలేపింది తప్ప క్షేత్రస్థాయిలో జరిగినటువంటి నష్టానికి సరైనటువంటి పరిహారం అయితే కానే కాదు. మొదటి నుంచి ఇన్ని రోజుల దాకా 4వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా కాపు సంఘాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేస్తే ఇప్పుడు చెల్లించింది ప్రభుత్వం. మళ్ళీ మాట్లాడేది ఏంది, దీన్ని రాజకీయాలు చేస్తున్నారు అందరని. ఒక సామాజిక వర్గంలో అన్యాయం జరిగితే ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి వారందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి నిలదీస్తే అది రాజకీయమా? ప్రశ్నిస్తే అది రాజకీయమా? మాకు బాధ కలిగింది, ఆవేదన కలిగిందంటే అది రాజకీయం కోసం కలిగినట్టు వీళ్ళు కట్టుకథలు అల్లుతున్నారు. ఈరోజు కళ్ళ ముందర కనిపిస్తుంది ఏ రకంగా దాడి జరిగిందని, ఎంత పాశవికంగా ఆ హత్య జరిగిందో కళ్ళకు కట్టినట్టు మొత్తం అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. మనకు దొరికినటువంటి వీడియోలన్నీ కూడా ఆధారంగా ఉన్నాయి. అలాంటి ఘటనను కూడా ఈరోజు రాజకీయం కోసమే చేస్తున్నామని విమర్శించడం మొట్టమొదటిగా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో ఇంతవరకు నోరు మెదపకపోవడం అనేది అత్యంత దారుణమైనటువంటి విషయం. ఎందుకంటే పదే పదే గత ఎన్నికల్లో అనేక సార్లు ఎలాగో మీరు ఆంధ్ర భావన తెచ్చుకోలేదు, కుల భావన తెచ్చుకోండి అన్నాడు. కుల భావన తెచ్చుకోండి అని సామాజిక వర్గానికి అంతా పిలుపునిచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రోజు ఎందుకు ఆ కులానికి అన్యాయం జరిగితే నోరు మెదపలేకపోతున్నారు? బానిసత్వమా? ఎవరికి ఊడిగం చేయాలని ఇంకా కంకణం కట్టుకొని కూర్చున్నారు? ఒక సామాజిక వర్గాన్ని గంపగుత్తగా ఈరోజు అధికారం కోసం చంద్రబాబు నాయుడు గారి పాదాల చెంత ఉంచేసి ఈరోజు దీని మీద నోరు మెదపకుండా కూర్చున్నారు. మేము ₹1,00,00,000 నష్టపరిహారం అడిగాం, 23 లక్షలు, అది కూడా 3 బాధితులకి వారి కుటుంబ సభ్యులకు అందరికీ అని చెప్పి అందించారు. ప్రతి ఒక్క ఇంటిలో ఆ 3 తరపున ప్రభుత్వ ఉద్యోగం, అది కూడా పర్మనెంట్ ఉద్యోగం అడిగాం. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. ఇదేనా మాకు మీరు చేసే న్యాయం? ఇదేనా ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్య భూమిక పోషించినటువంటి ఒక మెజారిటీ సామాజిక వర్గానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి న్యాయం ఇదేనా? ఆయన దీంతో సరిపుచ్చుకోమంటారా స్పందించలేదని ఈ ప్రభుత్వం? సురేష్ గారు, ఆయన స్పందించలేదని మీరు అంటున్నారు. ఆయన ఆల్రెడీ వారి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు కూడా వెళ్ళారు కదా, వెళ్ళి పరామర్శించారు. పార్టీ తరఫునే వెళ్ళారు కదా. పార్టీ తరపున ప్రతి ఒక్క అంశానికి పవన్ కళ్యాణ్ గారు పత్రికా ప్రకటన వదులుతారు. అదే విధంగా అందుబాటులో లేకపోతే ట్విట్టర్ లోనో ఆయన సామాజిక మాధ్యమాల్లోనో చిన్న అంశాలకి కూడా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజులైతే స్పందించేటువంటి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి పుట్టినరోజు అయితే పత్రికా ప్రకటన విడుదల చేసేటువంటి పవన్ కళ్యాణ్ గారు, మరి 40 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రస్థానం గురించి పత్రికా ప్రకటనలు వదిలేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ అంశం మీద ఒక పత్రికా ప్రకటన విడుదల చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తేలేరా? ఈ సామాజిక వర్గానికి భరోసా ఇవ్వలేరా? ఎన్ని రోజులకి బొలిశెట్టి సత్య గారు కూడా ఆయన వ్యక్తిగతంగా ఇంకా ఆవేదన చెంది వచ్చారు. ఆయన బొత్స వ్యక్తిగతంగా శ్రీనివాస్ వచ్చినటువంటి గారు, పరిస్థితి. బొత్స బొలిశెట్టి శ్రీనివాస్ శ్రీనివాస్ గారు. గారు ఉమ్. ఆయన కూడా వ్యక్తిగతంగా ఇక్కడికి వచ్చి పరామర్శించడం జరిగిందే తప్ప పార్టీ ఆదేశాలతో వచ్చానని ఎక్కడ ఆయన కూడా చెప్పలేదే. అసలు ఏం జరిగింది సార్ కందుకూరులో? అంటే ఎందుకు అంత ఆవేశకావేశాలకు లోనే హత్యల దాకా వెళ్ళిపోయిన పరిస్థితి ఏంటి? వాట్ ఎగ్జాక్ట్లీ హాస్ టేకెన్ ప్లేస్ సార్? సార్, వాస్తవానికి ఎవరైతే ఈ తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు ఉన్నాడో అతను గతంలో ఎవరైతే హత్య చేశాడో ఈ హరిశ్చంద్ర ప్రసాద్ చౌదరి అనేటువంటి వ్యక్తి దగ్గర ట్రాక్టర్ నడిపేదానికి వెళ్తూ ఉన్నటువంటి క్రమంలో ఒకరోజు అనుకోకుండా తన మొబైల్ అందుబాటులో లేకపోతే ఆవిడ వాళ్ళ భార్య మొబైల్ నుంచి ఈ హరిశ్చంద్ర ప్రసాద్ ఫోన్ చేయగా అప్పటి నుంచి ఈ హరిశ్చంద్ర ప్రసాద్ అదే అదునుగా
ఆ నెంబర్కి అసభ్యంగా మెసేజ్లు పంపడము, అసభ్యంగా కాల్స్ చేసి మాట్లాడడము, లైంగికంగా వేధించడము చేస్తుంటే ఆ మహిళ ఇంట్లో వాళ్ళకి చెప్తే ముగ్గురు అన్నదమ్ములు పోయి ఇలాంటి కార్యక్రమాల్ని విరమించుకోవాలని గట్టిగా అతన్ని హెచ్చరించి రావడం జరిగింది. అది మనసులో పెట్టుకొని నేను మిమ్మల్ని చంపేస్తా, మీరెంత, మీ స్థాయి ఎంత, మీ కులం ఎంత, మీరు మా కాళ్ళ కింద పడుండాల్సినటువంటి కులము అని దుర్భాషలాడుతూ వాళ్ళని చంపుతానని బెదిరిస్తే స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా దీని మీద ఫిర్యాదు ఇచ్చారు. బాధిత కుటుంబాలు ఇదివరకే ఇతను మమ్మల్ని చంపుతున్నాడని బెదిరిస్తున్నారని కంప్లైంట్ కూడా ఇస్తే పోలీసులు పిలిచి రాజీ చేసినటువంటి పరిస్థితి. మరి అధికారంలో ఉన్నామనేటువంటి గర్వంతో తల పొగురుతో ఈ రోజు ఇంత పాశవికమైనటువంటి ఘటనకి పాల్పడ్డాడు అతను. ఈ రోజు అధికారంలో ఉన్నామనే గర్వమే కదా, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, మా సామాజిక వర్గమే మమ్మల్ని పరిపాలిస్తోంది, మాదే ఈ అధికారం అనేటువంటి అధికార మదంతోనే కదా ఇంత చేయగలిగాడు. రైట్. అంటే కాబట్టి నిన్న మీరు గమనించుంటారు, ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు హోంమంత్రి గారు, గౌరవ హోంమంత్రి గారు వెళ్ళారు, మాట్లాడారు. 2,30,000 రూపాయల ఆర్థిక వివాదం, ఆర్థికపరమైన లావాదేవీల వివాదమే ఈ హత్యకు కారణం అన్నారు. కానీ మీరు చెప్పినవేమి హోంమంత్రి గారు ఉటంకించలేదే. ఎక్కడ కూడా ఈ ప్రభుత్వము కళ్ళుండి చూడలేనటువంటి గుడ్డి ప్రభుత్వము, చెవులుండి వినలేనటువంటి చెవిటి ప్రభుత్వము, నోరుండి మాట్లాడలేనటువంటి మూగ ప్రభుత్వం. అందుకే ఇలాంటి తప్పుడు మాటలే వస్తాయి. ఇంతమంది గొంతెత్తి వేలాది మంది మాట్లాడుతుంటే వాటిల్ని వక్రీకరిస్తూ దానిని తప్పుదోవ పట్టించేటువంటి పని చేస్తుంది ఈ గుడ్డి ప్రభుత్వం తప్ప ఇంకోటి కాదు. అంటే దీని మీద ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చినటువంటి పరిస్థితిలో దిద్దుబాటు చర్యలు చేసుకుంటూ తాముకు వచ్చినటువంటి వ్యతిరేకతని కప్పిపుచ్చుకుంటుంది ఈ ప్రభుత్వం తప్పుడు మార్గాల్లో. ఇది ఎప్పటికీ దాచిపెడితే దాగేది కాదు, నిజం. ఖచ్చితంగా ఇప్పటికే మా సామాజిక వర్గం మొత్తం కూడా జరిగినటువంటి అన్యాయాన్ని గ్రహించింది. దాంట్లో ప్రభుత్వ పాత్ర ఏందో కూడా అర్థం చేసుకున్నాం. అది కూడా ఇన్ని రోజులకు మొద్దు నిద్ర లేచి అరాకొర పరిహారాలతో మాకు జరిగిన అన్యాయాన్ని తొలగించలేరు. రాబోయేటువంటి రోజుల్లో దీనికి తగినటువంటి మూల్యం ఈ ప్రభుత్వం చెల్లించుకుంటుంది. అండి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇంతకంటే ఏం చేస్తుందండి ప్రభుత్వం మాత్రం అని వాళ్ళు అడుగుతున్నారండి. అదే సార్, ఇప్పుడు పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది అనేది రాబోయే రోజుల్లో మనందరం చూస్తాం. ఇక్కడ ఇంకా ఈ ప్రభుత్వం దీన్ని జరిగినటువంటి విషయాన్ని పక్కన పెట్టేసి కేవలం ప్రభుత్వం మీద వచ్చినటువంటి మరకని తొలగించుకునే పని చేస్తుంది, కానీ వాస్తవానికి బాధిత కుటుంబానికి అండగా నిలిచేటువంటి పని అయితే కాదు. ఎక్కడ ప్రభుత్వానికి మరక అంటి ఇది రాబోయే రోజుల్లో తీవ్రమైనటువంటి నష్టం కలిగిస్తుందేమోననేటువంటి ఒక వ్యవహారంతోనే ఈ పని చేస్తుంది, కానీ చిత్తశుద్ధిగా బాధిత కుటుంబానికి అండగా నిలబడినటువంటి పరిస్థితి కాదు. ఇందాకే చెప్పాను, ప్రభుత్వ ఉద్యోగాన్ని మేము డిమాండ్ చేస్తే ఆ ఊసే లేదు. అవుట్ సోర్సింగ్ ఏదైనా ఉద్యోగం అవకాశం ఉంటే చూస్తామని మాట్లాడుతున్న ప్రభుత్వం ఇదేనా? ఈరోజు ఒక హత్య గావించబడ్డాడు, మరొక ఇద్దరు కనీసం నడవలేనటువంటి పరిస్థితి, వెన్నుముక ఇరిగిపోయినటువంటి పరిస్థితి, పేద కుటుంబం, రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి కుటుంబం. అది ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాల్సినటువంటి అవసరం లేదా? ఇదేనా సో మొత్తం అంటే స్పందించేటువంటి తీరు? 10 ఎకరాల భూమి అంటే ఎంతో హృదయ వైశాల్యంతో 10 ఎకరాల భూమిని ముగ్గురికి కూడా పంచే కార్యక్రమం, పిల్లల చదువుల కోసం ఎఫ్డి వేశారు. అంటే ఎంతో దూరదృష్టితోటి వాళ్ళ మీద ఉన్న ఆపేక్షతోటి, ఆప్యాయంతోటి ఇదంతా చేసింది కదా ప్రభుత్వం. హోంమంత్రి గారు చెప్తున్నప్పుడు ఆవిడ ఎంతో ఆవేదనతో చెప్పారు. ఈ విషయం మీరు గమనించలేదు అనుకుంటాను సురేష్ గారు. ఇటువంటి పరిస్థితుల్లోనూ ఈ పరిహారాన్ని అయితే పూర్తి స్థాయిలో మేము అంగీకరించే ప్రసక్తి లేదు. వారు చెప్పితే సరిపోతుంది అనుకోవడానికి ఆ కుటుంబ పరిస్థితి అంత సజావుగా లేదు. కనీసం ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమిలో వ్యవసాయం చేసుకునేటువంటి స్తోమత కూడా లేనటువంటి పరిస్థితి ఆ కుటుంబానికి ఈరోజు. ఆమెకు కనీసం ఇప్పుడు ఆ భూమిలో పొలం చేసుకోవడానికి కూడా వాళ్ళ ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి పరిస్థితి కాదు. కాబట్టి ఆ పరిహారాన్ని ఖచ్చితంగా మళ్ళీ కూడా సవరించాలా. మేము డిమాండ్ చేసేటువంటి విధంగా ప్రభుత్వ ఉద్యోగం ఖచ్చితంగా ఉండాలి. ₹1,00,00,000 పరిహారం అయితే ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మా డిమాండ్ వ్యక్తం చేస్తున్నాం ప్రభుత్వానికి.